నమస్తే, జనగొంతుకు స్వాగతం. ఈరోజు మనం విశ్వ హిందూ పరిషత్ డాక్టర్ రావినూతల శశిధర్ గారితో ముచ్చట మాట్లాడడానికి వచ్చాము. పార్లమెంటులో రాహుల్ గాంధీ ఏదైతే హిందువులందరూ ఒక శివుని బొమ్మ చూపిస్తూ హిందువులందరూ హింసావాదులు, శివుని చేతిలో ఉన్న త్రిశూలం కూడా వారు హింసాయుధానికి వాడుతున్నారు, బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు అంటూ హిందుత్వాన్ని విమర్శించేలా, హిందుత్వం అసహనానికి గురయ్యేలా మాట్లాడడం జరిగింది. దానిపై మనం వారితో ఒకసారి మాట్లాడి విషయాలు తెలుసుకుందామని వచ్చాము. నమస్తే అండి. నమస్తే. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మొన్నటి రోజున పార్లమెంటు రాజ్యాంగం ఏర్పరిచిన పార్లమెంట్లో స్వయంగా ఒక ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఒక వర్గాన్ని, అంటే మెజారిటీ ప్రజలైన భారతీయులకు మెజారిటీ ప్రజలైన హిందువులను అవమానించేలా శివుని బొమ్మ చూపిస్తూ మరి హిందువులు హింసావాదులు అనే విధంగా మాట్లాడడం జరిగింది. దానిపైన మీ వివరణ జనగొంతు బంధువులకు ఇస్తారని ఈ సందర్భంగా. నెహ్రూ గాంధీ కుటుంబం మొదటి నుంచి కూడా హిందుత్వ వ్యతిరేక ఎజెండాను అమలు చేస్తూ వస్తుంది. కుహానా సెక్యులరిజం ముసిగేసుకొని వాళ్ళు ఇస్లామిక్ మతోన్మాద అనుకూల ఎజెండాకు మద్దతు పలుకుతూ ఈ దేశంలో అనేక హింసాత్మక సంఘటనలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైనటువంటి కుటుంబం, ఆ నేపథ్యం రాహుల్ గాంధీది. కాబట్టి రాహుల్ గాంధీకి పచ్చకామెళ్ళు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టు ఒక హింసా ప్రవృత్తిలో రాజకీయ పదవులే ముఖ్యము, ఈ దేశం ఏమైనా పర్లేదు, మా కుటుంబమే ఈ దేశాన్ని పాలించడానికి పుట్టింది, మా కుటుంబానికి మాత్రమే ఈ దేశాన్ని పాలించే అర్హత ఉంది అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి భావజాలంతో పెరిగినటువంటి రాహుల్ విన్సీ ఇంతకంటే గొప్పగా ఈ దేశం గురించి, హిందువుల గురించి మాట్లాడతారని మనం ఊహించవద్దు. ఈ రోజున నెహ్రూ గాంధీ కుటుంబం యొక్క చరిత్ర చూస్తే ఈ దేశాన్ని వాళ్ళు అరువు తెచ్చుకున్న పేరు పెట్టుకొని మొదటి నుంచి కూడా ఈ దేశాన్ని మోసం చేస్తున్నారు. అసలు వాళ్ళు గాంధీ ఎట్లయితారు అనేటువంటిది ఇవాళ దేశం ప్రజలు మొదటగా ఆలోచన చేసుకోవాలి. గాంధీ పేరు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు అహింసావాదులు కాదు. గాంధీ పేరు తగిలించుకొని వాళ్ళు ఈ దేశంలో ఏ రకమైనటువంటి హింసోన్మాదానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు చెప్పినరో నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. తన అధికారం కోసం ఈ దేశాన్ని 3 ముక్కలుగా పంచేయడానికి సిద్ధపడ్డటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ఆయన మునిమన్మడే వాళ్ళ రాహుల్ విన్సీ. దేశ విభజన సందర్భంగా అందుబాటులో ఉన్నటువంటి లెక్కల ప్రకారమే 10 లక్షల మంది హిందువులు ఊచకోతలకు గురైనరు, లక్షలాది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయినరు, కోట్లాది మంది హిందువులు నిరాశ్రయులైనరు. ఎందుకోసమైనరు? జవహర్లాల్ నెహ్రూ పదవి ఆకాంక్ష, ఆశ, మహమ్మద్ అలీ జిన్నాతో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి స్నేహము, మౌంట్ బాటెన్ తోటి కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం ఈ దేశాన్ని ముక్కలు చేసింది. ఈ దేశంలో రక్తపాతం, హిందువుల రక్తపాతం పారించింది. ఆ జవహర్లాల్ నెహ్రూ మునిమన్మడు ఇవాళ హిందువులను హింసావాదులుగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళు ఏదో గొప్పదైనటువంటి అహింసావాదులుగా అరువు తెచ్చుకున్న గాంధీ పేరు పెట్టుకొని మేమే అహింసావాదులమని విరవీగుతున్నారు. తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ 7 నవంబర్ 1966 లోపట గో ప్రేమికులపైన, సాధువుల మీద పార్లమెంటు సాక్షిగా కాల్పులు జరిపించి వందలాది మంది సాధు సంతుల రక్తాన్ని ఏరులై పారించింది.
ఆ ఇందిరా ఖాన్ యొక్క మనుమడు రాహుల్ విన్సీ ఇవాళ హిందువులను హింసోన్మాదులు అంటున్నాడు. తనేదో అహింసావాదిగా ప్రగల్భాలు పలుకుంటున్నాడు. దేశంలో ఎమర్జెన్సీని విధించి ప్రజలకు రాజ్యాంగం కల్పించినటువంటి అన్ని హక్కులను కాలరాసినటువంటి శ్రీమతి ఇందిరా ఖాన్ మనుమడు రాహుల్ విన్సీ ఈ రోజున సేవ్ కాన్స్టిట్యూషన్ అని రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం దయాలు వేదాలు వల్లించినట్టయితుంది. మహాత్మా గాంధీ దురదృష్టకరం. మహాత్మా గాంధీ హత్య కారణాన్ని సాకుగా చూపెట్టి మహారాష్ట్ర లోపల అమాయకులైనటువంటి వేలాది మంది చిత్పావన్ బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళను ఊచకోత కోసింది ఈ కుహానా సెక్యులర్ ముసిగేసుకున్నటువంటి కాంగ్రెస్ వాదులు. అప్పుడు దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక మహనీయుని కోల్పోయి కోర్టులో కేసు చట్ట ప్రకారం దర్యాప్తులు జరుపుతుంటే ఏ అహింసావాదాన్ని అయితే మేము ముందుకు తీసుకుపోతాము, ఏ గాంధీ పేరైతే వాళ్ళు తగిలించుకున్నటువంటి వాళ్ళు చేసింది ఏంది, హింసను ప్రేరేపించి వేలాది మంది చిత్పావన్ బ్రాహ్మణులను ఊచకోత కోసారు. దయనీయమైన సంఘటన, చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ విషయం చాలామందికి ఈ తరం వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఈ రోజున హిందువులను హింసోన్మాదులుగా, వాళ్ళు అహింస మూర్తులుగా వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకుంటున్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ హత్యకు గురైంది, దురదృష్టకరం. శ్రీమతి ఇందిరా ఖాన్ హత్యకు గురైన తర్వాత సిక్కుల ఊచకోత చాలా జరిగింది ఈ దేశం లోపల. ఢిల్లీ నడివీధులతో పాటు దేశంలో అనేక ప్రాంతాల లోపల ఎక్కడ కనబడితే అక్కడ సిక్కులను ఊచకోత కోసారు. ఎవరు? ఈ కుహానా సెక్యులరిజం ముసిగేసుకున్నటువంటి ఈ కాంగ్రెస్ నేతలు. ఇందిరా ఖాన్ అలియాస్ ఇందిరా ఖాన్ మరణం తర్వాత రాజీవ్ ఖాన్ అలియాస్ రాజీవ్ గాంధీ ప్రసంగించిన మాటలు ఏంది, ఒక మహావృక్షం కూలిపోయిన తర్వాత భూమి కంపిస్తుంది నేను కూడా విన్నాను అని ఆనాడు సిక్కుల మీద జరిగినటువంటి హత్యాకాండను సమర్థించిండు, పరోక్షంగా ప్రోత్సహించిండు. జరిగింది. ఆ రాజీవ్ గాంధీ అలియాస్ రాజీవ్ ఖాన్ కుమారుడు రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ విన్సీ ఈరోజు అహింస గురించి పాఠాలు చెప్తున్నాడు. హిందువులను హింసోన్మాదులుగా చిత్రీకరిస్తూ ఉన్నాడు. తర్వాత కశ్మీర్ లోపల హిందువుల యొక్క మాన ప్రాణాలు హరించబడుతుంటే ప్రేక్షక పాత్ర వహించినటువంటి ప్రభుత్వాలు ఎవరివి? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. కశ్మీర్లో కశ్మీర్ పండితుల ఊచకోతలను ఆపకుండా కేవలం తన కుటుంబ అధికారం కోసం ఈ దేశం ఏమైనా పర్లేదని చెప్పి హింసోన్మాదాన్ని చూస్తూ ఊరుకొని తీవ్రవాద భావజాలాన్ని పరోక్షంగా ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతృత్వం ఉన్నటువంటి ఈనాటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ ఖాన్ అలియాస్ రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ ఈరోజుని హింస గురించి హిందువులను హింసోన్మాదులుగా చిత్రీకరిస్తున్నాడు. చరిత్రలో ఎవరు హింసకు గురైనరు, ఎవరు హింసోన్మాదులు? ఈ దేశాన్ని మతం పేరు మీదన రక్తపాతం పారించినటువంటి హింసోన్మాదులు ఎవరు? ఈ దేశ విభజన సందర్భంగా హింసకు గురైనటువంటి వాళ్ళు ఎవరు అంటే హిందువుల రక్తపాతం, లక్షలాది మంది హిందువుల రక్తపాతం ఈ దేశంలో పారింది. తర్వాత రాజీవ్ గాంధీ హత్య దురదృష్టకరం. రాజీవ్ గాంధీ అలియాస్ రాజీవ్ ఖాన్ హత్య జరిగిన తర్వాత
తమిళ సంబంధించినటువంటి ప్రజల యొక్క ఊచకోతలు ఈ దేశం కళ్ళ ముందర ఉన్నటువంటి చరిత్ర. అవును. తమిళుల మీద హత్యాకాండ జరిగింది. అవును. ఎవరు ఈ హత్యాకాండ చేసింది? కుహానా సెక్యులర్ ముసుగేసుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రబుద్ధులు. ఇవాళ వీళ్ళు చట్టాల గురించి, రాజ్యాంగం గురించి, రాజ్యాంగ విలువల గురించి, అహింస గురించి గొప్పదైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి చరిత్రను, తప్పుడు చరిత్రను చెప్తా ఉన్నారు. చరిత్రను వక్రీకరించింది ఎవరు? ఈ దేశం లోపల సుమారు 800 సంవత్సరాలు హిందువులను ఊచకోతలు కోసి హిందువుల ప్రాణాలను హరించినటువంటి మొఘలులను కీర్తించి ఆ మొఘలుల యొక్క చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టింది ఎవరు? ఎవరు వీళ్ళకి ఆదర్శం? కాంగ్రెస్ నేతలకు బాబర్ ఆదర్శం, కాంగ్రెస్ నేతలకు ఔరంగజేబు ఆదర్శం. అందుకే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా బాబర్ సమాధిని, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బాబర్ సమాధిని పోయి నివాళులు అర్పించినటువంటి నేత రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ ఖాన్ అలియాస్ రాహుల్ విన్సీ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు, అసలు హిందువులకి ఈ దేశం లోపల హక్కులు లేనట్లు, హిందువుల హక్కులను హరించే విధంగా కుట్రలు చేసింది యూపీఏ 1 ప్రభుత్వం. సోనియా యాంటోనియా మైనో నేతృత్వంలోని డైరెక్షన్లో ఉన్నటువంటి యూపీఏ 1 ప్రభుత్వం మతహింస నిరోధక చట్టం పేరు మీదన ఆ కుట్రలో భాగంగా హిందువులను ఈ దేశంలో 2వ తరగతి ప్రజలుగా చేయడానికి కుట్రలు పండినటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం ఇవాళ దేశానికి నీతులు చెప్తుంది, సమానత్వం గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ శక్తిపై పోరాడుతా అన్నాడు. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా గత ఎన్నికల లోపట ప్రచారం లోపట నేను శక్తిపై పోరాడుతా అన్నాడు. ఈ దేశం శక్తిని పూజిస్తుంది, శక్తిని ఆరాధిస్తుంది. అటువంటి శక్తిపైన పోరాడుతున్నటువంటి భావజాలం ఏది? మతోన్మాద భావజాలం, ఈ దేశ వ్యతిరేక భావజాలం, ఈ సనాతనమైనటువంటి ధర్మం యొక్క వ్యతిరేక భావజాలం. అటువంటి భావజాలాన్ని నిర్లజ్జగా ప్రకటించుకున్నాడు కదా రాహుల్ విన్సీ. తమిళనాడు లోపల ఉదయనిధి స్టాలిన్ అనేటువంటి వాడు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అంటే, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానంటే అటువంటి వ్యక్తులతోటి పొత్తులు పెట్టుకున్నటువంటి పార్టీ ఏది? కుహానా సెక్యులర్ ముసుగేసుకొని హిందూ వ్యతిరేక ఎజెండాను ముందుకు తీసుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కేరళ లోపల ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తోటి పొత్తు పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది ఎవరు? ఈ దేశ విభజనకు కారణమై మతోన్మాదంతో హిందువుల రక్తాన్ని పారించినటువంటి ఒక భావజాలం ఉన్నటువంటి పార్టీతోటి చేతులు కలిపి ముందుకు సాగుతున్నటువంటి రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ ఇవాళ ఈ దేశంలో హిందువులను హింసోన్మాదులుగా చిత్రీకరిస్తున్నాడు. తను అహింసావాదిగా ప్రకటించుకుంటున్నాడు. పిఎఫ్ఐ, ఎస్డిపిఐ లాంటి సంస్థల మద్దతుతోటి వయనాడ్ లోపల విజయం సాధించాలని ఉత్తరప్రదేశ్ వదిలిపెట్టిపోయి కేరళకి ఎందుకు పోయిండు? ఇవాళ 2 సంస్థలు పిఎఫ్ఐ, ఎస్డిపిఐ నిషేధానికి గురైనాయి. ఈ దేశాన్ని మళ్ళీ విభజన చేయాలి, భారతదేశాన్ని మొఘలిస్తాన్ చేయాలనేటువంటి బ్లూ ప్రింట్లు చాలా స్పష్టంగా అనేక కేసుల లోపల వాళ్ళ దగ్గర దొరికినాయి. అనేక రూపాల లోపల జిహాదును నడిపించి భారత్ను దారుల్ ఇస్లాం చేయాలనేటువంటి కుట్రలు అమలు చేస్తున్నటువంటి పిఎఫ్ఐ లాంటి సంస్థలపైన నిషేధం ఎత్తేస్తా అని మాట్లాడినటువంటి వ్యక్తి, హింసోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తి రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ ఖాన్. ఇవాళ కర్ణాటక లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
దసరా ఉత్సవాల ప్రాధాన్యతను తగ్గించి హిందువులను ఊచకోత కోసినటువంటి టిప్పు సుల్తాన్ జయంతులను వర్ధంతులను చేస్తుంది. మేల్కోటే లోపల వేలాది మంది హిందువులను ఒకే రాత్రి ఊచకోత కోసిన నరరూప రాక్షసుడు టిప్పు సుల్తాన్. ఇప్పటికీ మ్యూజియంలో ఖడ్గం మీద ఉంటుంది. టిప్పు సుల్తాన్ ఖడ్గం మీద ఆయన ఈ ఖడ్గం కాఫీలను ఊచకోత కోస్తందుకే ఈ ఖడ్గం పట్టినా అని రాసుకున్నాడు. అటువంటి ఒక మతోన్మాద రాక్షస జిహాదీ ఉగ్రవాది జయంతిని జరుపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ ఇవాళ హిందువుల మీద హింసోన్మాదులుగా అని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రం. ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ పోతే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది వాళ్ళ మాటలు వింటే. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ధర్మాన్ని వ్యతిరేకిస్తుంది. అది వందే మాతరం నుంచి, వందే మాతరాన్ని నిషేధించడం దగ్గర నుంచి మొదలు పెడితే, సోమనాథ్ ఆలయ ప్రాణప్రతిష్టను వ్యతిరేకించడం దగ్గర నుంచి మొదలు పెడితే, మొన్న అయోధ్య ప్రాణప్రతిష్టను వ్యతిరేకించే వరకు కాంగ్రెస్ తన హిందూ వ్యతిరేక ఎజెండాను నిస్సిగ్గుగా ప్రకటించుకుంది. ఏదైతే నిన్న పార్లమెంటు లోపల రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ మాట్లాడిండో, అదే పార్లమెంటు లోపల ఈ సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించి, ఈ దేశం యొక్క మూలాలకు సంబంధించినటువంటి ఆచారాలను పాటిస్తే అవహేళన, విదేశీ గడ్డ మీద అవహేళన చేసిండు. పార్లమెంటు లోపల సింగోల్ ప్రతిష్టాపన చేయడాన్ని వ్యతిరేకించిండు. అంటే ఈ దేశాన్ని ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నట్టే. విదేశీ గడ్డ మీద నుంచి మన యొక్క దేశ సంస్కృతి సాంప్రదాయాలను కించపరిచినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. వీళ్లకు కశ్మీరీ యొక్క హిందువుల యొక్క ఊచకోతలు కనబడవు, అది హింసోన్మాదంగా కనబడదు. వీళ్ళు ఎవరి పక్షాన నిలుస్తున్నారంటే ఈ దేశం లోపల ఉగ్రవాద చర్యలకు పాల్పడాలని, ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం చేయాలని ఈ దేశంలో అక్రమంగా ప్రవేశిస్తున్నటువంటి రోహింగ్యా ముస్లింలకు, బంగ్లాదేశ్ ముస్లింలకు, పాకిస్తాన్ ప్రేరేపిత అఫ్జల్ గురు యాకూబ్ మెమెన్ లాంటి తీవ్రవాదులకు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేటువంటి స్థాయికి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. జేఎన్యూ యూనివర్సిటీ లోపల మనం చూసినాం. భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ గురించి, రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ. ఇదే భారత పార్లమెంటరీ వ్యవస్థను కుప్పగూలుస్తా, భారత రాజ్యాంగాన్ని కుప్పగూలుస్తా అని పార్లమెంటు మీద జరిగినటువంటి దాడికి, కుట్రకు కారణమైనటువంటి అఫ్జల్ గురువుకు క్షమాభిక్ష పెట్టాలని రాత్రికి రాత్రి తన పార్టీ లాయర్లను సుప్రీంకోర్టు తలుపు తట్టించినటువంటి నేతలు, అటువంటి హింసోన్మాదాన్ని పరోక్షంగా ప్రేరేపిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నేతలు. ఇవాళ వీళ్ళు నోరు మెదపరు. కేరళలో ఏం జరుగుతుంది? రోజుకొక జాతీయవాద కార్యకర్తను గత 2 దశాబ్దాలుగా హత్యలు చేయబడుతున్నారు. దయనీయమైన పరిస్థితి. వాళ్ళ మిత్రపక్షాలతో వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, దాని గురించి వాళ్ళు మాట్లాడారు. కూడా అదే పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖాళీ, ప్రపంచమంతా నివ్వరపోయింది. ఏ రకంగా మహిళలను పైన జరిగినటువంటి అకృత్యాలు, హిందువుల పైన జరిగినటువంటి అకృత్యాలు, దారుణాలు, హింసాత్మక సంఘటనలు, హత్యలు, ఆ యొక్క బెంగాల్లో ఇండి గఠబంధన్లో దోస్తాన్ చేస్తున్నటువంటి స్నేహం కారణంగా బెంగాల్లో జరుగుతున్నటువంటి
వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి బెంగాల్లో జరిగిన హింస నేను హింస వీళ్ళకి హింస కాదు, నేను అది కుహానా సెక్యులరిజం ముసుగులో అది ఉదారవాదం, అది వాళ్ళకు హింసగా కనబడదు. ఎందుకంటే అక్కడ హత్యలు గావించబడుతుంది, అత్యాచారాలు జరుగుతుంది, హిందువుల పైన హత్యకు గురవుతుంది హిందువులు. కాబట్టి సిఏఏని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు? ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో కానీ, పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ హింసకు గురై, మతం పేరు మీదన హింసకు గురై కట్టుబట్టలతోటి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భారతదేశానికి వచ్చినటువంటి హిందువులకు సిటిజన్షిప్ ఇస్తామని చెప్తే ఇవాళ నిర్లజ్జగా నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నటువంటి వీళ్ళు ఇవాళ నిజమైనటువంటి హింసావాదులు. అంటే హిందువుల యొక్క ప్రాణాలను బలి అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువుల ప్రాణాలను బలియాలనుకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఓ పక్కన దేశద్రోహులు, ఈ దేశంలో అక్రమ చొరబాటుదారులైనటువంటి రోహింగ్యాలకు, బంగ్లాదేశీ చొరబాటుదారులకు రేషన్ పంచొస్తున్నటువంటి ఈ నేతలు, దగ్గరుండి షెల్టర్ ఇప్పిస్తున్నటువంటి ఈ నేతలు, దగ్గరుండి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు, పాస్పోర్ట్లు ఇప్పిస్తున్నటువంటి ఈ నేతలు తోటి హిందువులు మతం ఆధారంగా విడిపోయినటువంటి ప్రాంతాల లోపల మతహింసకు గురైతూ, హత్యలకు గురైతూ, అత్యాచారాలకు గురైతుంటే బ్రతుకోవడం కోసం ఈ దేశంలోకి వచ్చి నడి రోడ్డు మీద అటు అక్కడి నుంచి వచ్చినటువంటి 3 దేశాల నుంచి వచ్చినటువంటి హిందువులు కానీ, కాశ్మీరీ నుంచి వచ్చినటువంటి కాశ్మీరీ పండిట్లు కానీ వాళ్ళ బాధలు వీళ్ళకి పట్టవు. ఎందుకంటే వాళ్ళు హిందువులు కాబట్టి. వాళ్ళు ఆ యొక్క ఇస్లామిక్ మతోన్మాదానికి బలి కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకి హిందువుల యొక్క కష్టాలు పట్టవు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మొన్నటికి మొన్న మణిపూర్లో హిందువులపైన జరిగినటువంటి దాడుల విషయం లోపల ఇవాళ గొప్పగా చెప్తున్నాడు, మణిపూర్ విషయాల గురించి నిలదీస్తున్నాడు. మణిపూర్ లోపల విదేశీ శక్తులకు తోడైనటువంటి ఉగ్రవాద సంస్థలు అటు చైనాతోటి, ఇటు ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులతోటి కుమ్మక్కైనటువంటి ఉగ్రమూకలు, తీవ్రవాద సంస్థలు హిందువులను హత్య చేస్తుంటే ఆ హత్యలు ఇవాళ వీళ్ళకు కనబడవు. పరోక్షంగా మళ్ళీ ఆ తీవ్రవాద సంస్థల యొక్క కార్యక్రమాలకు మద్దతు ఇచ్చేలాగా పార్లమెంటు వేదికల మీద నుంచి వీళ్ళు మాట్లాడుతుంటారు. ఇట్లా అనేక విషయాల లోపల మనం ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం కూడా దేశ స్వాతంత్రోద్యమం లోపల, స్వాతంత్ర పోరాటం లోపల, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు ఏనాడు కూడా ఈ దేశం గురించి, ఈ దేశ హితం గురించి, ఈ దేశ సంస్కృతి గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కాదు, అవగాహన తెచ్చుకోవాలని ప్రయత్నించినటువంటి వాళ్ళు కాదు, ఈ దేశం యొక్క సంస్కృతి పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళు కాదు. చరిత్రలో పాకిస్తాన్ కూడా ఈరోజు వరకు హిందూ తీవ్రవాదం అని మాట్లాడలేదు. కానీ యూపీఏ 1 ప్రభుత్వం లోపల దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం కుట్రపూరితంగా హిందూ తీవ్రవాదం అనేటువంటి పదాన్ని వాడి ప్రపంచ దేశాల ముందు యుగ యుగాల యొక్క ఈ సంస్కృతిని, సనాతనమైనటువంటి ఈ సంస్కృతిని తీవ్రవాదంగా చిత్రీకరించేటువంటి కుట్రలు చేసిండ్రు. ఆ కుట్రలన్నీ కూడా బయటపడ్డాయి. వీళ్ళకి ఎంత ద్వేషం అంటే సనాతనమైనటువంటి ధర్మం మీద కానీ, మన యొక్క పరంపర మీద ఎంత ద్వేషం వాళ్ళ మనస్సులో ఉందంటే, మనం నడిచే దైవంగా భావించేటువంటి పరం పూజ్య కంచి శంకరాచార్యను ఏ రకంగా మత మార్పిడులకు అడ్డొస్తున్నాడు అన్నటువంటి కారణంతో అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందో సోనియా గాంధీ నేతృత్వం ఈ దేశం ముందర మనకు ఉన్నది. స్వయంగా ప్రణబ్ ముఖర్జీ గారు
ఆ పార్టీ లోపల అత్యంత సీనియర్ నాయకులుగా పనిచేసి ఈ దేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి వ్యక్తి తన స్వీయ చరిత్రలో చెప్పిండు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నేతృత్వం లోపల ఏ రకంగా పరంపూజ కంచి శంకరాచార్యను కుట్రపూరితంగా అరెస్టు చేసిందో. ఈ రకంగా అటు ఈశాన్య రాష్ట్రాల లోపల ఇటు భారతదేశంలో ఒక పక్కన ఇస్లామిక్ మతోన్మాద శక్తులకు పరోక్షంగా ప్రోత్సహించేలాగా తమ రాజకీయ ఎజెండాను అమలు చేస్తూ కఠినమైనటువంటి చట్టాలు కూడా ఈ దేశంలో ఉండొద్దని కోరుకుంటారు వాళ్ళు. ఇస్లామిక్ తీవ్రవాదం మతం పేరు మీదనే మేము యుద్ధం చేస్తున్నాం, మతం పేరు మీదనే జిహాద్ చేస్తున్నాం, మత రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసమే జిహాద్ చేస్తున్నాం, భారత్ను దారుల్ ఇస్లాం చేస్తామని చాలా స్పష్టంగా తీవ్రవాద సంస్థలు ఉగ్రవాద సంస్థలు ప్రకటించుకుంటున్నాయి. వాళ్ళేం ప్రకటించుకోకుండా ఉండలేరు. కానీ ఇక్కడ ఇంతకాలం ఏలినటువంటి ఈ నేతలు వాళ్ళు దీన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ నేతలు వాళ్ళు ఉగ్రవాదానికి మతం లేదంటారు. అవును, వాళ్ళు ఇచ్చేటువంటి నిర్వచనాలు గమ్మత్తుకుంటాయి అన్నట్టు. మతం లేదంటారు. ఒక పక్కన తీవ్రవాదులేమో మేము మతం కోసమే జిహాద్ చేస్తున్నామని తీవ్రవాదులు ప్రకటించుకుంటారు. ఇది కళ్ళ ముందర ఉన్నది కదా. ఈ దేశం లోపల మేము ముస్లింలు అందరూ తీవ్రవాదులని అనం, కానీ తీవ్రవాద కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి జిహాదీ సంస్థలన్నీ కూడా మేము ఇస్లాం రాజ్య స్థాపన కోసమే తీవ్రవాద కార్యక్రమాలకు పాల్పడుతున్నామని చాలా స్పష్టంగా ప్రకటించుకున్నటువంటిది వాస్తవం కదా. దీన్ని మాట్లాడితే మేము మతోన్మాదులం అవుతాం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగే వరకు ప్రపంచ దేశాలకు కూడా ఇస్లామిక్ తీవ్రవాదం ఎంత భయంకరంగా ఉంటుందో తెలియదు. అప్పటి వరకు ఇస్లామిక్ తీవ్రవాదం మేము మాట్లాడితే మతం ఆధారంగానే వాళ్ళు జిహాద్ చేస్తున్నారు, వాళ్ళ లక్ష్యం వేల సంవత్సరాల చరిత్ర కళ్ళ ముందర ఉన్నది, ఒకరోజుది కాదు అని మేము చెప్తే మీరు తీవ్రవాదాన్ని మతంతో ముడిపెట్టి మాట్లాడుతున్నారని తప్పుపట్టినటువంటి ఈ కాంగ్రెస్ నేతలు కానీ ప్రపంచ దేశాలు కానీ నిజమైనటువంటి ఇస్లామిక్ మతోన్మాద రాక్షస రూపం ఏ విధంగా ఉంటుందో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగిన తర్వాత ఇవాళ ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఖండిస్తున్నాయి. కానీ ఈరోజు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి స్వాతంత్రం కోసమే మేము పుట్టినాం, మేమే స్వాతంత్రం తెచ్చినాము, ఈ దేశాన్ని పాలించడానికి మా కుటుంబానికి అధికారం ఉంది, మా కుటుంబం అయితేనే ఈ దేశాన్ని పాలిస్తుంది, మాదొక రాజవంశము అని చెప్పుకుంటున్నటువంటి కురువృద్ధ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ వాళ్ళ యువరాజు అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ కానీ తీవ్రవాదాన్ని ఖండించడానికి నోరు రాదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి హింస వాళ్ళకి హింసలా కనబడదు. దాన్ని వ్యతిరేకించి ప్రజల ప్రాణాలను కాపాడాలని అంటే ఇవాళ హిందువులు తీవ్రవాదానికి బలైతున్నటువంటి హిందువులు వాళ్ళకి హింసోన్మాదులుగా కనబడతారు. ఎంత పొగరు! ఇవాళ ఆయన రాజ్యాంగం గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఏడువైనా రాజ్యాంగం ముక్కు పట్టుకుని తిరుగుతున్నాడు. ఇవాళ ఆయన రాజవంశం యొక్క మానసిక స్థితి ఎట్లుందంటే మొన్నటి ఉపన్యాసంలోనే ఆయన స్పీకర్ నాకు వంగి దండం పెట్టలేదని మాట్లాడుతున్నాడు. ఎంత పొగరు, ఎంత బలుపు! సభా అధ్యక్షుడు, సభాపతి ఇవాళ నీకు వంగి దండం పెట్టాలా? సరే, ఈ దేశం ధర్మం కాబట్టి వయసులో పెద్దోడు సభానాయకుడు కాబట్టి మోడీకి నమస్కారం పెట్టడం లోపల, ఎందుకంటే ఒకే సంస్థలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు, ఒకే భావజాలంలో ఎదిగినటువంటి వాళ్ళు, ఈ దేశ ప్రధాని వయసులో పెద్ద కాబట్టి పదవులతో సంబంధం లేదు, ఎవరైనా వయసులో పెద్ద వాళ్ళకు నమస్కరించడం లోపల ఒక గౌరవమైనటువంటి భావన స్పష్టంగా ఉంటుంది. ఇది భూమి నేర్పినటువంటి సంస్కృతి. అది రాహుల్ గాంధీకి అర్థం కాదు. రాహుల్ గాంధీకి ఈ భూమితోటి మాతృభావన పట్ల, ఈ దేశం పట్ల మాతృభావన లేకుండా ఉంటుందని మనం అనుకోవద్దు. ఎందుకంటే ఆయన భారత్ మాతకి జై కొట్టాలనా, భారత్ మాతకి జై అనాలనా అని మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఈ దేశం పట్ల మాతృభావన లేనటువంటి వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ సంస్కారం ఏమి ఉండదు. వాళ్ళ మానసిక స్థితి ఏంటంటే సభాపతి నీకు ఈయన కొంగి, ఈయన రాజవంశం నుంచి పుట్టుకొచ్చిండు,
ఇక ఈయన ఈ దేశాన్ని పాలించడానికి పుట్టినటువంటి వంశం నుంచి ఉన్నాడని చెప్పి ఈయన వంగి దండం పెట్టాలి. అదొక సాధారణ అది ఆయన యొక్క పరిణతి. అంటే ఇప్పటికీ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే ఈసారి మ్యాక్సిమం మతం ఆధారంగా ఓట్లు పోలరైజ్ చేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేసిర్రు. ఈ దేశంలో ఉన్నటువంటి ఇస్లామిక్ మత గురువులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానీ, ఇస్లామిక్ సంస్థలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానీ, వాళ్ళు చేసినటువంటి ప్రకటనలు కానీ, వాళ్ళ ఇండి గఠబంధన్లో వాళ్ళ ఎజెండా కానీ చాలా స్పష్టంగా ముస్లిం ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ కోసం వాళ్ళు చేయని ప్రయత్నం లేదు, చేసిర్రు. అయినా వాళ్ళు 99 సాధించారు. 99 సాధించారు. 543లో 99. కాబట్టి ఇక ఈ జన్మలో ఇంతకంటే ఇంకా ఎక్కువ ప్రయత్నాలు వాళ్ళు సఫలం కాలేరు. ఈసారి అన్ని ప్రయత్నాలు చేశారు. అవును, చాలా వరకు అవుట్ రైట్గా ముస్లిం సంస్థలు ఫత్వాలు జారీ చేసినాయి కాంగ్రెస్ కోటేయాలని. ఇండి గఠబంధన్ ఓపెన్గా హిందూ వ్యతిరేక ఎజెండాను తమ ఎజెండాగా ప్రకటించినాయి. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ దేశ ప్రజలు అర్థం చేసుకొని 99 దగ్గర ఆపిర్రు. వాళ్ళ స్థాయి అదే. ఆ స్థాయి ఏందో రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. అది తెలుసుకొని ప్రవర్తించాలి. హిందూ సమాజం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులను నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఇది ఆషామాషి స్టేట్మెంట్ కాదు. రాహుల్ గాంధీ యుగ యుగాల ఈ దేశం యొక్క సంస్కృతిని మతోన్మాదం అన్నాడు, తీవ్రవాదం అన్నాడు. కాబట్టి ఈ దేశ విచ్ఛిన్నకర భావజాలం ఏదైతే ఉందో దీన్ని ప్రజాస్వామ్య పద్ధతి లోపట ప్రజాస్వామ్యయుతంగా ఈ భావజాలాన్ని పాతి పెట్టాల్సినటువంటి అవసరం హిందువులపైన, జాతీయవాదులపైన, రాష్ట్రీయవాదులపైన ఉన్నదనేటువంటి విషయం హిందువులు కూడా గుర్తెరగాలి. రాబోయే రోజుల్లోపట ఈ రకమైనటువంటి రాజకీయాలకు చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనకు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక ఎంపీ అంటే అసదుద్దీన్ ఓవైసీ, ఏఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, తను కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ కనీసం జై భారత్ అని కూడా అనకుండా జై తెలంగాణ, జై భీమ్, జై భీమ్, అనంతరం జై పాలస్తీన్ అనడం కూడా ఇది ఎటువైపు దారితీస్తుంది? ఒక పార్లమెంట్ అంటే రాజ్యాంగబద్ధమైన ఒక చట్టసభల్లో ప్రమాణ స్వీకార సమయంలో అంటే అందరి దృష్టి జనాలు దాదాపు భారతీయులందరి దృష్టి, ప్రపంచం దృష్టి అందరిది కూడా ఆ రోజు ఫోకస్ అయి ఉంటుంది. ఇట్లాంటి సందర్భాన్ని తను ఈ రకంగా ఎందుకు ఉపయోగించుకున్నాడు అంటారు మీరు? ఈ సందర్భంగా అంబేద్కర్ గారు ముందు చూపుతోటి చెప్పినటువంటి విషయాలు మనము చర్చించుకోవాలి. ఆ రోజున చాలా స్పష్టంగా జై భీమ్, జై భీమ్ నినాదాన్ని ముక్త కంఠంతో అంబేద్కర్ గారు వ్యతిరేకించారు. ఖచ్చితంగా దళిత సమాజం హిందూ సమాజంలో భాగమే. దళిత సమాజాన్ని హిందుత్వతోటి దూరం చేయడంలో ఈ కుట్రలు అనేటువంటి విషయం గ్రహించినటువంటి అంబేద్కర్ గారు ఈ యొక్క విషయాన్ని ఆదిలోనే దీనికి ముగింపు పలకాలనుకున్నాడు. ఆయన అనేక ఉపన్యాసాలలో కూడా చెప్పిండు. పాపులేషన్ ఎక్స్చేంజ్ కోరుకున్నాడు అంబేద్కర్ గారు. ఒకవేళ మతం ఆధారంగా ఈ దేశం విభజనకు కావాలని అనుకుంటే అక్కడ నుంచి ఉన్నటువంటి హిందువులందరినీ భారతదేశం తీసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరినీ కూడా ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్కు పంపాలి. పాపులేషన్ ఎక్స్చేంజ్ జరిగితేనే భవిష్యత్తు లోపల భారతదేశానికి మరొక ప్రమాదం రాదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తర్వాత ఈ దేశం లోపల ఇస్లామిక్ మతోన్మాదం అట్టడుగు ప్రజలపైన ముఖ్యంగా ఇవాళ ఎవరైతే వీళ్ళు నినాదం ఇచ్చి
చెప్తున్నారో దళిత సామాజిక వర్గం పైన మారణకాండకు పాల్పడ్డది. తబ్లీగ్ ఉద్యమం పేరు మీదన ఇదే హైదరాబాద్ లోపట నిజాం సంస్థానం లోపట లక్షలాది మంది దళితులపైన అకృత్యాలు జరిగినాయి. వాళ్ళ మాన ప్రాణాలపైన అకృత్యాలు జరిగినాయి. ఈ చరిత్ర తెలియనీయలేదు మనకు. చరిత్ర పుటలో ఇది ఎక్కడ కూడా లిఖించబడలేదు. పెట్టండి చర్చ. తబ్లీగ్ ఉద్యమం పేరు మీదన దళితులపైన ముస్లింలు ఏ రకంగా దాడులు చేసినరో నిజాం సంస్థానం లోపల చర్చిద్దాం. దమ్ముందా? ఓవైసీని రమ్మనండి, ఏ వేదికకి వస్తాడో, లేదంటే దారుసాలు వచ్చి మేము చర్చ పెట్టమంటే చెప్తాం. చరిత్ర చెప్తాం. ఎక్కడ ఏ రోజు ఏ గ్రామంలో ఏం జరిగిందో చెప్తాం. తర్వాత నా మెడ మీద కత్తి పెట్టిన భారత్ మాతకు జై అనను అన్నటువంటి ఒక వ్యక్తి, ఒక దౌర్భాగ్యుడు. అంటే ఈ దేశాన్ని నేను తల్లితో సమానంగా చూడను, నేను జై కొట్టను అని మతోన్మాదాన్ని ప్రకటించుకున్నటువంటి వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ. వాళ్ళ పార్టీ రజాకార్ భావజాలంతో పుట్టినటువంటి పార్టీ రజాకార్ల పార్టీ. దీన్ని హైదరాబాద్ సంస్థానాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవాలి, లేదంటే పాకిస్తాన్లో కలపాలని ఇక్కడ ఉన్నటువంటి హిందువులపైన ఊచకోతలు కోసి రక్తపాతం పారించినటువంటి పార్టీ. భారతదేశ సైన్యంపైనే యుద్ధం ప్రకటించి యుద్ధం చేసినటువంటి రజాకార్లు ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు. అది కదా ఎంఐఎం పార్టీ చరిత్ర. అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను ఊచకోత కోస్తాను మొన్నటికి మొన్న నిర్మల్లో బహిరంగ సభ లోపట, నిజామాబాద్లో బహిరంగ సభలో లోపట మాట్లాడినటువంటి భావజాలం ఎంఐఎం భావజాలం మనకు తెలుసు. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను మీద ప్రమాణం చేయాల్సినటువంటి వ్యక్తి భారత మాతకు నేను జైగొట్టను కానీ పాలస్తీనా జై అని అన్నాడంటే ఖచ్చితంగా దేశద్రోహే. దేశద్రోహానికి పార్లమెంటు సాక్షిగా పాల్పడ్డాడు. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలా, పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం అమలు చేయాలి. తర్వాత ఆ భావజాలం ఉన్నటువంటి రాజకీయ పార్టీ పైన కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఆ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే. అదేవిధంగా మనము మొన్నటి జరిగిన 2024 ఎన్నికల్లో కూడా కొంత అది వాస్తవాలా అవాస్తవాలా అన్నది దూరం పెడితే, కాస్త పక్కకు పెడితే, కొంత మైనారిటీ అంటే ఇటు ముస్లిం మరియు క్రిస్టియన్ ఓట్లను ఏకం చేయడం ద్వారా ఇటు హిందుత్వాన్ని అణగదొక్కాలనే ప్రయత్నం జరుగుతుంది అనేది కొంచెం వినబడుతూ ఉంది. అది ఎంతవరకు వాస్తవం? దానికోసం విశ్వ హిందూ పరిషత్ ఏమైనా ఆలోచన చేస్తుంది? జరుగుతుంది అని వినబడ్డమేంది, జరిగింది. అదేమి చాటుమాటుగా జరగలేదు. బహిరంగ సభల లోపల ఓపెన్గా ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. అంటే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అన్నాడు కదా వాడు. అవును, తమిళనాడులో జై శ్రీరామ్ అనొద్దు అన్నాడు కదా ఇంకోడు. జై శ్రీరామ్ మీకు నినాదం పెడుతుందా, అన్నం పెడుతుందా అన్నాడు కదా ఇంకోడు. ఈ రకంగా హిందూ వ్యతిరేక భావజాలాన్ని, దేశ వ్యతిరేక భావజాలాన్ని బహిరంగ సభల లోపలనే ప్రకటించారు కదా. పార్లమెంటులో పాలస్తీనాకి జై కొట్టిండు కదా. పార్లమెంటు లోపటి వాళ్ళ హిందువులను వాడు తీవ్రవాదులు, హింసోన్మాదులు అన్నాడు కదా. కాబట్టి బహిరంగంగానే చేశారు. అనుకునేది ఏం లేదు అక్కడ. వాళ్ళ ఎజెండా స్పష్టము, వాళ్ళ ఎజెండా క్లియర్గా ఉంది. వాళ్ళ ఎజెండాకు 99 ఓట్లు, 99 సీట్లు వచ్చినాయి. హిందూ సమాజం ఈరోజు కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి హిందువులు ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా హిందూ వ్యతిరేక ఎజెండాను అమలు చేస్తుందో ఈ రోజుకైనా వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులు
వాళ్ళు ఆ పార్టీ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశం లోపల మరో ముస్లిం లీగ్గా అవతరించబోతుంది. చూస్తుంటే అలానే పాకిస్తాన్ లోపల ముస్లిం లీగ్ ఉంటే ఈ దేశం లోపల కాంగ్రెస్ పార్టీ ఉంది. రెండిటి ఎజెండా అదే, ఒకే ఎజెండా. ఓకే అండి, సంతోషం. మా జనంగొంతు బంధువుల కోసం మంచి విలువైన సమాచారాన్ని ఇచ్చారు. నమస్తే అండి.